హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయాన్ని కాపాడుకుందామంటూ సుమారు 8 రోజులుగా రిలే నిరాహార దీక్షకి కూర్చున్నారు విద్యార్థులు, అదేవిధంగా ప్రొఫెసర్లు. అసలు ఎందుకు వాళ్ళు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు, ఏంటి అనేది మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రొఫెసర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు సుమారు 8 రోజులుగా మీరు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? యూనివర్సిటీ ఈజ్ నాన్ నెగోషియబుల్. అంటే విశ్వవిద్యాలయాలు బేరసారాలకు ఉండవు. ఇది మేము చెప్పదలుచుకున్నాం. తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ ఏదైతే నాంపల్లిలో ఉందో, ఇక్కడి నుంచి దీన్ని తరలించేసి, అంటే పూర్తిగా తరలించి ఈ వేరే వ్యక్తులకు, ప్రత్యేకించి మొట్టమొదట ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వచ్చు, తర్వాత ఏం చేస్తారో మాకు తెలీదు. ఇదంతా గవర్నమెంట్ ప్లాన్. అయితే మేము అంటున్నది ఏమిటంటే, ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఈరోజు ప్రస్తుతం 650 మంది డే స్కాలర్స్ అవుతున్నారు. ఇక్కడ జరుగుతున్నాయి క్లాసులు. ఇక్కడ బీ డిజైన్ కోర్స్ ఉంది, యోగా ఉంది, జ్యోతిష్యం ఉంది, మ్యూజిక్, మ్యాజిక్, డాన్స్, మ్యూజిక్ ప్లస్ కరెస్పాండెన్స్, ఇవన్నీ కూడా ఈ కేంద్రంగా నడుస్తున్నాయి. మాకు చిత్రవాణి స్టూడియో ఉంది, డాక్యుమెంటేషన్ జరుగుతుంది. ఎంతోమంది జానపద కళాకారుల్ని, దళిత వాద్యకారుల్ని, ఎంతోమందిని మేము డాక్యుమెంటేషన్ చేస్తున్నాం ఇక్కడ. తర్వాత ఆడిటోరియం ఉంది. ఇన్ని వసతులున్న ఈ యూనివర్సిటీ నుంచి మమ్మల్ని తప్పించి పక్కకు పంపించి ఈ యూనివర్సిటీని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి మేము పూర్తి స్థాయిలో అపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మా యూనివర్సిటీ. విశ్వవిద్యాలయాలు అనేవి ఎప్పుడైనా సరే, నేను చాలా సందర్భాల్లో ఈ మొత్తం ఉద్యమ కాలంలో చెప్తున్నాం. సార్ ప్రొఫెసర్ వడ్డానం శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన చరిత్ర ప్రొఫెసర్, నేను చరిత్రే, మేమంతా చదువుకున్నాం. మేము చెబుతున్నాం, ఏ రాజుకు కూడా, ఇప్పుడు కాదు క్రీస్తు పూర్వం నుంచి, ఏ రాజుకు కూడా ఏ బసదికో, ఏ బౌద్ధ విహారానికో, లేకపోతే ఏ ఘటికకో, ఈ ఇంకొక దానికో ఇచ్చిన వాటిని మళ్ళీ రాజు కూడా వాపసు తీసుకోలేడు. ఎందుకంటే సమాజం సొత్తు అయిపోతుంది. ఈరోజు ఈ యూనివర్సిటీ ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది యూనివర్సిటీ. ఇది యూనివర్సిటీని మేము వెనక్కి తీసుకుంటామనే హక్కు ఏ గవర్నమెంట్స్కు ఉండదు. ఇది ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. యూనివర్సిటీని పెంచాలి కానీ తుంచకూడదు. ఈ డిమాండ్తో మేము ముందుకు పోతున్నాం. మీకు ఏమైనా తప్పుడు రిపోర్ట్స్ ఉంటే, ఇక్కడ ఎవరు లేరు అనుకుంటే వచ్చి చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఉన్నారా, గబ్బిలాలు ఉన్నాయి, ఇగో గబ్బిలాలు ఉన్నాయంటే ఇగో ఇవే గబ్బిలాలు వేలాడుతున్నాయి ఇక్కడ. ఈ గబ్బిలాల విద్యార్థుల మీరే చూసుకోవాలి. క్లాస్ రూముల్లో వస్తే మీకు కళకళలాడుతూ క్లాస్ రూమ్లో యాక్టివిటీస్ కనిపిస్తుంది. ఇది చూసుకోవాలి. అంతే తప్ప ఎవడో చెప్పిన దాన్ని, ఏదో తప్పుడు రిపోర్ట్లను బట్టి మా క్యాంపస్ను తీసేద్దామంటే తెలుగు యూనివర్సిటీ ఒప్పుకోదు. అందుకే ఈరోజు మాకు సంఘీభావంగా అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వడ్డానం గారు కూడా వచ్చారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ వడ్డానం గారు వచ్చారు. ఎందుకు వచ్చినారు? అంబేద్కర్ యూనివర్సిటీ కూడా ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నది. ప్రతిసారి యూనివర్సిటీస్ ఏదో రకంగా ఈ రకమైన ఎంక్రోచ్మెంట్స్ని ఎదుర్కొంటే ఆటోమేటిక్గా ఒకరికొకరు తోడుంటాం. ఈరోజు మేము తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి తరఫున ప్రొఫెసర్ శ్రీనివాస్ వడ్డానం గారిని మేము ఆహ్వానిస్తున్నాం, చాలా సంతోషిస్తున్నాం. వాళ్ళకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళ సంఘీభావానికి. ఇప్పుడు మీరు 8 రోజులుగా ఈ రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు సార్. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి కూడా ఇంతకుముందు చాలామంది మాట్లాడారు. ఎవరు వాళ్ళు? ప్రభుత్వం అంటే మీకు తెలిసిందే. ప్రభుత్వం అంటే ఒకటి రాజకీయం, రెండవది ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ వాళ్లకు రాజకీయం ఏం చెప్తే జరుగుతుంది. అంటే మినిస్టర్స్ కానీ, లేకపోతే చీఫ్ మినిస్టర్ నుంచి మొదలుపెట్టి గవర్నమెంట్లో ఉన్న ఈ లెజిస్లేటివ్ పవర్స్ ఉన్న వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దాన్ని ఎగ్జిక్యూటివ్ పాటిస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, వాళ్లకుండే తప్పుడు నివేదికలు, లేకపోతే తప్పుడు అవగాహన వల్లనే ఇట్లా నిర్ణయాలు జరుగుతాయి. ఈ నిర్ణయాలు జరిగినప్పుడే ఎప్పుడైనా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చేయాల్సింది ఏమిటి? అది ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు. వీళ్ళు ఆలోచించాల్సింది ఏమిటి? మాకు ఆద్యకళకు వైరుధ్యం లేదు, నంబర్ 1. మాకు ప్రభుత్వానికి లేకపోతే ఎగ్జిక్యూటివ్కు వైరుధ్యం కూడా లేదు. మేము ఏం కోరుకుంటున్నాం? మా యూనివర్సిటీ మాకు ఉంచండి, మాకు ఉంచిన తర్వాత మీరు ఇంకా పెంచండి. ఈరోజు మేము మా డిమాండ్ నిజానికి చెప్పాలంటే, ఈరోజు మీ థ్యాంక్ టు ద గవర్నమెంట్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నామంటే, మీ రూములు లాక్కుంటామంటే మాకు సోయి వచ్చింది. ఏం సోయి వచ్చిందంటే, మీరు రూములు లాక్కుంటారా? చీచి కుదరదు, మేము రూములు ఇస్తలేము, మాకు ఇంకా బిల్డింగ్లు ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మాకు ఇంకా మీకు నిధులు కావాలి, మాకు కొన్ని కొత్త శాంక్షన్స్ కావాలి, ఇంకా కోర్సులు కావాలి, దీన్ని పెంచాలి. తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఏదైతే ఉందో, బైఫర్కేషన్ తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ వేరైంది, ఆంధ్రాలో ఉన్నది ఏమైంది. ఇంతకుముందు ఉన్న పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కాస్త ఈరోజు మనకు తెలంగాణకు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మీద వచ్చింది. ముఖ్యమంత్రి గారితో మేము డైరెక్ట్గా మాట్లాడుతున్నాం, ఇది ముఖ్యమంత్రి గారికి అందితే మంచిది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షాత్తు మీరే అసెంబ్లీలో ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టారు. మీ జిల్లా వాళ్ళని గొప్పగా చెప్పుకుంటున్నాం కూడా. తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్న ఈ తెలుగు విశ్వవిద్యాలయాన్ని మీరు ఇంకా కుదిస్తారా, దీన్ని పెంచుతారా? ఇది మీ చేతిలో ఉంది. ఇది మేమే కాదు, ఇది సమాజం మొత్తం ఆలోచించాల్సిన విషయం. యూనివర్సిటీ కాపాడుకుంటే మేము కాపాడుకుంటాం, మేము పనిచేసినంతకాలం పనిచేస్తాం, చదివినంతకాలం చదువుతారు. ఇది కాదు ముఖ్యం.
యూనివర్సిటీ అంటే మొత్తం సమాజం యొక్క ఆస్తి అని మీరు గుర్తుపెట్టుకున్న రోజున ఇట్లాంటి అనాలోచిత నిర్ణయాలకు మీరు పంత పలకడమో లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూడరు. కాబట్టి వి రిక్వెస్ట్ యూ టు రీథింక్ అబౌట్ దిస్ డెసిషన్. అది చూస్తున్నాం కదా, అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు వీళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చారు, ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రైవేట్ యూనివర్సిటీస్కే వేల ఎకరాలు ఉంటున్నాయి ఈ రోజుల్లో. ప్రభుత్వ యూనివర్సిటీలలో చదువుకునే వాళ్ళు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు, ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్. తల్లిదండ్రులు వ్యవసాయదారులో లేకపోతే రైతులో లేకపోతే పేదరికంలో ఉన్న వాళ్ళ పిల్లలు ఫస్ట్ జనరేషన్ చదువుకోవడానికి వచ్చే యూనివర్సిటీసే ప్రభుత్వ యూనివర్సిటీస్. అవి కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? భవిష్యత్తులో ఈ యూనివర్సిటీని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అది కాకుండా ఇండైరెక్ట్గా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీస్ యొక్క భవనాలని వేరే వాళ్ళకి అప్పచెప్పడం, ఆ స్థలాలను వేరే వాళ్ళకి అప్పచెప్పడం, ఆ భూములను వేరే వాళ్ళకి అప్పచెప్పడం అనేది దేనికి సంకేతం? అంటే ఇండైరెక్ట్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంకరేజ్ చేస్తున్నారు ఆ ప్రభుత్వాలు. అది చేయడం అనేది సామాజికంగా ఎంత అన్యాయానికి గురవుతారు ఈ బడుగు బలహీన వర్గాలు. ఆ సోషల్ కన్సర్న్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా? యాజ్ ఎ ప్రొఫెసర్ ఆల్వేస్ వీ థింక్ అబౌట్ డౌన్ ట్రాడన్ సెక్షన్. ఆ సెక్షన్కు న్యాయం జరగడం కోసమే మేము ఈ తెలుగు యూనివర్సిటీ భవనాన్ని వేరే వాళ్ళకి కేటాయించడం అనేది సరైన నిర్ణయం కాదని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. సేమ్ టైము ఆ కళ పైన మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. ఆ కలెక్షన్ చేసిన జయదీర్ తిరుమలరావు గారి మీద కూడా మాకు గౌరవం ఉంది. కానీ తెలుగు యూనివర్సిటీ అనే ఒక విశ్వవిద్యాలయంలో అది పెట్టడం అనేది సరైన నిర్ణయం కాదు. దానికోసం ప్రభుత్వాలు చొరవ తీసుకొని బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కట్టియండి, వేరే ట్రైబల్ మ్యూజియం లాంటి వాటిల్లో కేటాయించండి, వాటి కోసం సపరేట్గా ఫండ్స్ కేటాయించండి. రీసెంట్గా కూడా రామచంద్రమూర్తి గారు అని ఒక ప్రముఖ ఎడిటర్, ఆయన కూడా ఇదే సందర్భంగా ఒక ఆద్యకాలాన్ని మనం కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకోవాల్సిన బిల్డింగ్స్ మీద చర్చ జరిగినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఒక బిల్డింగ్ కట్టియండి సపరేట్గా అని చెప్పారు. తెలుగు యూనివర్సిటీలోనే ఉండవని చెప్పలేదు. ఒక ఆప్షన్గా తీసుకున్నప్పుడు తెలుగు యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్గా వాళ్ళు ఆలోచించినప్పుడు దీని యొక్క లోటుపాట్లు మేమే చెప్తున్నాం కదా. మా విద్యార్థులు ఇంకా చదువుతున్నారు, భవిష్యత్తులో చదవబోతున్నారు, కొత్త కోర్సులు రాబోతున్నాయి. మాకు 2-3 క్యాంపస్లు ఉండడం అనేది తప్పు కాదు. కొన్ని వందల వేల యూనివర్సిటీస్ ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ యూనివర్సిటీ క్యాంపస్లు ఉంటాయి. ఒక క్యాంపస్లోనే పనిచేయాలని రూల్ లేదు. అక్కడ బాచుపల్లి క్యాంపస్లో ఉండే కోర్సులు ఉంటాయి, నాంపల్లి సెంటర్లో ఉండే క్యాంపస్లో ఉండే కోర్స్ సెంటర్లో ఉంటాయి. దాంట్లో ఉండే నేచర్ ఆఫ్ కోర్సెస్ డిఫరెంట్గా ఉంటాయి, అక్కడ ఉండే నేచర్ ఆఫ్ కోర్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మేము రూపొందించబోయే కోర్సెస్కు వయసుతో నిమిత్తం లేకుండా విద్యార్థినులు, మహిళలు చేయబోయే కోర్సులు ఇక్కడ డిజైన్ చేస్తాం. అటువంటిప్పుడు ఇక్కడ మాకు ఆ వెసులుబాటు వైస్ ఛాన్సలర్ గారికి, ఈ అధ్యాపక బృందానికి ఉండాలి కదా. అది ఆ బిల్డింగ్ కోల్పోయిన తర్వాత, ఆ సెంటర్లో ఉన్న ఒక విలువైన సంపదను కోల్పోయిన తర్వాత మళ్ళీ దాన్ని రూపొందించుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి. ఈ నిర్ణయానికి వెనుక ఈ పునరాలోచించుకొని ఈ నిర్ణయం రద్దు చేసుకోవాలని కంపల్సరీ కోవాలని కోరుకుంటా ఉన్నాం. చూస్తున్నాం కదా, ఇంకొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు సుమారు 8 రోజులుగా మీరు ఈ ప్రొటెస్ట్కి ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు విద్యార్థులు కావచ్చు, లేకపోతే మీలాగా ప్రొఫెసర్స్ కావచ్చు, అసలు మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? అందరూ కోరేది ఒకటే అండి. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారంటే, మా ఈ నాంపల్లి క్యాంపస్ని మాత్రం మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. ప్రభుత్వం ఈ నిర్ణయం ఎంత ఖచ్చితంగా తీసుకున్నదో మేము కూడా అంతే ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ క్యాంపస్ను వదులుకోవడానికి మేము రెడీగా లేము. ఎందుకంటే ఇక్కడ కూడా దగ్గర 2500-600 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ సాయంకాలం కోర్సులు ఉన్నాయి, సంగీతం ఉంది, తర్వాత జ్యోతిష్యం ఉంది, తర్వాత యోగా ఉంది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది. ఏజ్డ్ పీపుల్ వస్తారండి, సిటీ సెంటర్లో ఉందని వాళ్ళ పిల్లల్ని, ఆడపిల్లల్ని ఇక్కడ కోర్సుల్లో చేర్పిస్తారు. వాళ్ళందరూ అర్ధరాత్రి సిటీ సెంటర్లో ఉంటే ఇక్కడ మనకు మెట్రో దగ్గరుంది, ఇవన్నీ దగ్గరున్నాయి కాబట్టి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇక్కడ చేర్చడానికి సిద్ధపడుతున్నారు, వస్తున్నారు పిల్లలు. ఈ క్యాంపస్ని బాచుపల్లిలో షిఫ్ట్ చేస్తే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వస్తారు? మీరు ఒక్కసారి, మీకు ప్రభుత్వం వాళ్ళకి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఒక్కసారి బాచుపల్లి క్యాంపస్కి వచ్చి చూస్తే జేఎన్టీయు దగ్గర మెట్రో దిగి షేర్ ఆటోల్లో బాచుపల్లి లోపలికి రావాలి క్యాంపస్కి. రాత్రి వాళ్ళ కోర్స్ అయిపోతే ఆడపిల్లలు ఏ రకంగా మళ్ళీ జేఎన్టీయు వరకు వచ్చి అక్కడ మెట్రో ఎక్కి వాళ్ళ ఇండ్లకి వెళ్తారు? ఇది ప్రభుత్వం ఖచ్చితంగా కావాలంటే మీరు ఒకసారి వచ్చి చూడండి. ఇక్కడ క్లాసులను చూడండి, బాచుపల్లి క్యాంపస్కి వచ్చి అక్కడ క్లాసులను చూడండి. అక్కడ జేఎన్టీ నుంచి క్యాంపస్కి ఎంత దూరం ఉంది, ఇక్కడ ఎంత దూరం ఉంది, ఇక్కడ క్లాసులో పిల్లలు ఉంటున్నారా లేదా, మీరు అన్నట్టు గబ్బిలాలు వేలాడుతున్నాయా, ఇవన్నీ కూడా చూడండి మీరు. ఇది మాత్రము మేము ఖచ్చితంగా ఈ క్యాంపస్ని మేము వదులుకోదలుచుకోలేదు.
ఎందుకంటే ఇది ఎన్టీ రామారావు ఒక కళలకు కాణాచిగా ఆయన హృదయపూర్వకంగా ఆయన ఒక కళాకారుడు కాబట్టి కళా హృదయంతో ఆలోచించి ఇక్కడి క్యాంపస్ని ఇది ఒక విలక్షణమైన విశ్వవిద్యాలయం ఇక్కడ ఈ క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆయన ఆత్మని సంతృప్తి పరచాలి అంటే ఈ క్యాంపస్ని మేము వదులుకోము. మేము కూడా ఒక కళాకారులుగా చెప్తున్నాము. నేను నృత్య శాఖాధిపతిని, ఇక్కడే చదువుకొని ఇక్కడే ఈరోజు నృత్య శాఖాధిపతిగా నేను విధులు నిర్వహిస్తున్నా. కాబట్టి నాకు ఈ విశ్వవిద్యాలయానికి 38 సంవత్సరాల అనుబంధం ఉంది. అంతేకాదు ఈ యూనివర్సిటీ 85లో స్థాపించబడ్డా కానీ అప్పుడు అకాడమీలు విలీనం చేశారు ఇక్కడ. కాబట్టి సంస్కృతికి కూడా దీనికి సంబంధం ఉంది, తెలుగు చరిత్ర సంస్కృతికి కూడా సంబంధం ఉంది. ఇది కళలకు కారణాచి అయిన విశ్వవిద్యాలయము. దీన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోము. ఇది ఇంకా కావాలంటే ఇంకా ఉధృతం చేసి మరి దీన్ని మేము సాధించుకునే ఏర్పాటు మేము చేసుకుంటాము. ఇది ఖచ్చితం. ఇంకొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మరి ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? అంటే ఈ యూనివర్సిటీని ఎలా తీసుకుంటారండి? ఇక్కడ చదువుకుంటున్న పిల్లల భవిష్యత్ ఏమైతుంది? మీరు ఆలోచించండి ఒకసారి. ఇక్కడ జరుగుతున్న డిజైన్ కోర్స్ కావచ్చు, ఇంటీరియర్ డిజైన్ కోర్స్ కావచ్చు, ఫ్యాషన్ టెక్నాలజీ కావచ్చు, యోగా కావచ్చు, జ్యోతిషం కావచ్చు, లలిత సంగీతం కావచ్చు, పద్య నాటకం కావచ్చు, ఇవన్నీ కోర్సెస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యూనివర్సిటీది ఉంది, ప్రభుత్వంది కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ చదువుకుంటున్న పిల్లలందరూ సార్ చెప్పేటట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు అయితే వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. నేను కూడా ఈ విశ్వవిద్యాలయం స్టూడెంట్ని. 1988లో నేను ఇక్కడ ఎంఏ చేసిన తర్వాత ఇక్కడే యూనివర్సిటీలో నాకు ఉద్యోగం వచ్చింది. ఈరోజు నేను డీన్ అకాడమిక్ హోదాలో ఇక్కడే పనిచేస్తున్నాను. 38 సంవత్సరాల నుంచి నాకు ఈ యూనివర్సిటీతో అనుబంధం ఉంది. ఎన్టీ రామారావు గారు ఈ యూనివర్సిటీ స్థాపించేటప్పుడు ఒక కళకి యూనివర్సిటీ లేదు కాబట్టి భాష కళలకి దృష్టిలో పెట్టుకునే ఈ ఒక యూనివర్సిటీను ఆయన స్థాపించారు. ఆయన స్థాపించిన ఆయన కళని మేము ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ ఇది ఇక్కడికిక్కడే ఆపేసేసి ఇంకా ఇది మానేయాలి అంటే అది కుదిరే పనే కాదండి. జయదీర్ తిరుమలరావు సార్ కూడా మా యూనివర్సిటీలోనే పనిచేశారు. మా యూనివర్సిటీ నుంచే ఆయన రిటైర్ అయ్యారు. ఆయనకి మా యూనివర్సిటీ గురించి చాలా బాగా తెలుసు. ఆయన అడగటంలో కూడా ఆయన ప్రభుత్వాన్ని ఏం అడగాలి, నాకు ఒక వేరే చోట ఒక బిల్డింగ్ కేటాయించండి, అక్కడ నేను ఇవన్నీ నా దగ్గర ఉన్న ఆర్టిఫెక్ట్స్ అన్నీ నేను అక్కడ ప్రదర్శించుకుంటాను అని ఆయన కూడా మా వైపు నుంచి మాట్లాడాలి. ఆయనకి మాకు ఎటువంటి విరోధం లేదు సార్. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర కూడా తరతరాల తెలుగు వైభవం అనేసి ఒక మ్యూజియం ఉంది. 1978లో సాహిత్య అకాడమీ వాళ్ళందరూ ఇచ్చిన ఆర్టిఫెక్ట్స్ అన్నీ కూడా ఆ తరతరాల తెలుగు వైభవం మ్యూజియంలో ఉన్నాయి. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. 3 ఫ్లోర్స్ మ్యూజియం ఉంది. అది కాకుండా ఆడియో వీడియో స్టూడియో ఉంది. మా పిల్లలందరూ కూడా ఆ ఆడియో వీడియో స్టూడియోని ఉపయోగించుకుంటూ క్లాసెస్ రికార్డింగ్స్ జరుగుతాయి. బయట నుంచి దాంట్లో ఇంటర్వ్యూస్ అనేది రికార్డింగ్ జరుగుతాయి. అయితే ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అన్ని క్లాసెస్ వీటిలన్నిటికీ కేటాయించారు. మళ్ళీ కేటాయించేటప్పుడు ఎలాగైతే ఇక్కడ బిల్డింగ్ అంతా ఖాళీగా ఉంది, మూసేసి ఉంది అనేసి చెప్పటం అనేది అది చాలా తప్పండి. ఇది మేము ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాము. రెగ్యులర్గా ఇక్కడ డిజైన్ అంటే 4 ఇయర్ కోర్స్ జరుగుతుంది. జ్యోతిషం ఎంఏ కోర్సు జరుగుతుంది. యోగా కోర్సు జరుగుతుంది. మీ అందరికీ తెలుసు మన ప్రైమ్ మినిస్టర్ గారే యోగాని ఎంత అభివృద్ధి చేసి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని గుర్తించి ఎంత ముందుకి తీసుకొని వెళ్ళారు మన ప్రధానమంత్రి గారు. అటువంటిది ఒక యోగా కోర్స్ కూడా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఆ కోర్స్ని కూడా మూసేసేయాలంటారా అండి? అది ఇవన్నీ కాకుండా సాయంత్రం పూటలు పద్య నాటకం మీరు చూడండి. అటువంటివన్నీ అరుదైన కోర్సులన్నీ మా యూనివర్సిటీ ఇక్కడ నడిపిస్తుంది. ఆ యూనివర్సిటీ మా కళలని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా విన్నపించుకుంటున్నాము. దయచేసి మీ యొక్క నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో మా యూనివర్సిటీ మాకే కేటాయించి జయదీర్ తిరుమలరావు గారికి ఆయన ఒక మ్యూజియంని స్థాపిస్తానికి వేరే ఒక చోట కేటాయిస్తే చాలా బాగుంటుందనేసి మేము మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని వెంటనే ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వం పట్టించుకొని వెంటనే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గరికి తీయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ సిచ్యువేషన్.
వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.